బీఆర్ఎస్ గా 2 సార్లు 23 సీట్లు వచ్చినప్పుడు, 88 సీట్లు వచ్చినప్పుడు సమర్థించుకోవడానికి కూడా అవకాశం లేదు. 2 సార్లు ఆ తప్పు చేసింది. ఆయన బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంటి, ఇవాళ చేస్తున్నది ఏంటంటే కదా, ఆనాడు ఏమన్నారు, తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలను సప్లై చేసే పార్టీగా మారిందని 2 సార్లు బదనాం వచ్చింది. ఆయన టికెట్లు ఇచ్చినప్పుడు అన్నాడు, ఇప్పటికే 2 సార్లు జరిగింది, సిఎల్పి కూడా విలీనమైంది, ఇప్పటికైనా సరే ఎవరైతే ప్రజాద్రోహులు ఉన్నో మీరు తరిమి కొట్టండి, ఓడించండి వాళ్ళని అన్నాడు. ప్రజలు ఆ పని చేసింది. ఏమన్నారంటే తమ పార్టీ నుంచి ఎవరైతే బయట పార్టీలకు పోతారో వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నాడు. పోయిన వాళ్ళని ఓడించండి. పోయిన వాళ్ళని ఓడించండి అంటే 12 మంది ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు, అందులో 12 మందిలో 10 మందిని ఓడించారు ప్రజలు, 2 గెలిపించారు, సబితా ఇంద్రారెడ్డి ఇంకొకరు కూడా. అంటే ఇట్లా ఏమైందంటే ప్రజలు సరైన విధంగా స్పందించారు, ద్రోహులను ఓడించి. కానీ ఆయన చెప్పిన మాట ఆయనకి పనికొస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు ఆ 12 మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఏనాడైతే తాను వద్దన్నాడు అంటే సునీత గారు, బాధితులు వాళ్ళే, అంటే పాలకులు వాళ్ళే, బాధితులు వాళ్ళే అన్నట్టు మొన్నటిదాకా బాధపడ్డది వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బాధితురాలు. మళ్ళీ వాళ్ళు ఏమైంది, వాళ్ళే అదే పని చేస్తున్నారు కదా. అంటే వాళ్ళకి చెప్పిన నీతులు మళ్ళీ వీళ్ళకి పనికి రావా అనే అవును. ఎందుకంటే కూడా జాతీయ మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ ప్రముఖంగా అదే మాట కూడా నొక్కి చెప్పారు, ఎవరైనా పార్టీ మారితే వారిపైన వేటు తప్పదు అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అంటే మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలని, అదే సిద్ధాంతాలు ఆ కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ శ్రేణులకు కానీ ఇది వర్తించదన్న అంశం కూడా ప్రజలు ఒకవైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పని గతంలో ఉద్యమ ద్రోహులకు అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ తిరిగితే కాళ్ళు విరిగొడతామని తలసాని శ్రీనివాస యాదవ్ చేసుకుంటారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులైన తెలుగుదేశం పార్టీల గతంలో ఉన్న మనకు ఎర్రవల్లి దయాకర్రావు నుంచి పొంది వ్యక్తిని ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి పోయిందని ఏడుస్తున్నారు. ఆయన కూడా బయట నుంచి వచ్చినాడే కదా. కేసీఆర్ తో సహా ఉద్యమకారులు కనుక పార్టీ పెట్టి నొట్టుకుందాం. కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఒక 10-12 మందిని ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు ఓ 10-12 మంత్రులను, సగం మంది మంత్రులను ఉద్యమ ద్రోహులను పెట్టుకున్నాక, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినాక వాళ్ళు మళ్ళీ పోతారు కదా. కేకేతో సహా, సీనియర్ అని కేకేతో సహా, లక్ష్మీపుత్రుడు అని ఆయన కీర్తించిన పోచారం శ్రీనివాసరెడ్డితో సహా వీళ్ళందరూ బయటకు పోతున్నారు అంటే దానికి కారణం ఫిరాయింపు దాటే పోతున్నారు. చూడండి, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా టీఆర్ఎస్ బయటకు పోలే. ఇప్పటికి కూడా ఆనాడు ఉద్యమకారులకు ఎంత ద్రోహం జరిగినా వాళ్ళు పోలే. అందుకని అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఎవరికైతే ఎదుటి వారికి ఏం చేస్తామో అది ఎన్నటికైనా మనకు కూడా వర్తిస్తుంది, మనకు కూడా అది జరుగుతుంది. ఇంకో మాట కేసీఆర్ గారు మాట అన్నారు, దొంగలతో పోయే వాడికి మనకెందుకు అంటున్నాడు. మరి ఇప్పటిదాకా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎండకు పోయినట్లు లెక్క, ఏ దొంగలలో పోయినట్లు లెక్క. అందుకని మాటలు కూడా వాళ్ళకి జరిగినప్పుడు ఒకసారి, వాళ్ళకి జరిగితే ఇంకో రకం, ఎదుటి వారికి జరిగినప్పుడు ఇంకొకసారి మాట్లాడుతున్నారు. అందుకని ఇవాళ ఎవరైతే మొన్నటిదాకా ఉద్యమ ద్రోహులను చేస్తున్నాడు కేసీఆర్ గారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ మీద నమ్మకం ఎందుకు ఉంటుంది, అవకాశం కోసం చేయలేరు, అవకాశం కోసం పోతారు. మీరు అన్న తలసాని శ్రీనివాస యాదవ్ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా తిరిగే క్రమంలో అఖిలేష్ యాదవ్ ను 2 సార్లు 3 సార్లు కలిసిండు. తెలంగాణకు వచ్చినప్పుడు అఖిలేష్ యాదవ్ తో యాదవ్ ను ఆహ్వానించడానికి, విమానాశ్రయాన్ని తీసుకురావడానికి కేసీఆర్ నియమించిండు. అవకాశాన్ని వాడుకున్నారు. ఇద్దరు కులాలు ఒకటి కనుక ఇవాళ దాన్ని ఉపయోగించుకొని అఖిలేష్ యాదవ్ ద్వారా కేంద్రంలో ప్రయోగం చేసుకుంటున్నాడు ఆయన, నేను చేరుతా అని. శ్రీనివాస యాదవ్ గాని, ఎర్రవల్లి దయాకర్రావు గాని, ఎర్రవల్లి దయాకర్ పోలేదనుకోండి, కడియం శ్రీహరి గాని ఎవరైతే చేరిందో వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ లో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. శత్రు శేషం 2 చేతులు ఉంచుకోవద్దని కేసీఆర్ అనుకున్నారు. 10 ఏళ్ళు చూసిండ్రు ప్రజలు, ఎక్కడ కరుగాచి వాత పెడతాను పెట్టిండ్రు. ఇప్పుడు అదే పని మనకి రేవంత్ రెడ్డి చేస్తే ఆయన అన్నమాట మొన్న గెలవగానే అన్నమాట ఏంటంటే మేము ప్రోత్సహించాము, వలసలను ప్రోత్సహించాము అన్నాడు. చేస్తున్న పని ఏంటిది ఇదే కదా. అయితే ఒక మాట ఏంటంటే ఈ ఆశావాహులు ఎవరైతే వలసలకు వచ్చిన వాళ్ళు ఉందో, ఫిరాయింపుదారులు ఉందో, వీళ్ళ ఒక గుణపాఠం ఏంటంటే చెప్తూని కొట్టినట్టు అంటుంది ఈ మాట అంటున్నాను, వర్షంగా ఉన్నా సరే. ఇప్పుడు ఏమైందంటే పదవులు ఇవ్వమని అడుగుతారు. ఏది ఇప్పుడు ఏమైందంటే మేమైతే కొత్తగా వచ్చిన పదవులు ఇవ్వమని, అదొక కండిషన్ మీద ఉంటే కొంచెం నయమే. కనీసం నిన్న రాగానే ఇవాళ మంత్రి పదవి తీసుకుంటే గతంలో జరిగింది అదే కదా. తలసాని శ్రీనివాస యాదవ్ తెలుగుదేశం తరఫున గెలిచిండు, మంత్రిగా కొనసాగిండు, 5 ఏళ్ళు ఆయన అట్టే కొనసాగించు. దానం నాగేంద్ర అట్టే కొనసాగుతున్నాడు. మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఇటు పక్కన టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. అందుకని ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ గమనిస్తున్నారు. గతంలో దానం నాగేంద్ర గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు వస్తుందో రాదో అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచినప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, దానంద నాగేంద్ర గారు. గెలిచినోడు అరే ఇది బాగాలేదు మళ్ళీ ప్రభుత్వాలు చేరాలనుకొని నైతికంగా, అప్పుడు నైతికం ఎక్కువ ఉండే, ఇంకా ఇప్పుడు ఇప్పటిలాగా బద్దెగించి లేరు, రాజీనామా చేసి మళ్ళీ నియోజకవర్గం పోటీ చేసిండు. ఏది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓడించాడు.
నిన్ననే మీకు మ్యాండేట్ ఇస్తుంది, బట్ నిన్నటికి వాళ్ళకి ఏమైంది, మళ్ళీ ఎందుకు రాజీనామా చేసినా, మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నామని తెలుసుకోగలుగుతుంది. అందుకనే ప్రజలు అన్ని గమనిస్తారమ్మా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరు నాయకులు మేమే శాశ్వతం అధికారానికి అని అనుకుంటున్నాం. రెండోది, ప్రజలు చాలా మతిమార్పు ఎక్కువ అనుకుంటున్నారు. కాదు, అట్లా కాదు. ప్రజలు ఎక్కడ ఏం చేయాలో చేస్తున్నారు. ఒకటే ఉదాహరణ, తెలంగాణ 2023లో ఒక అహంకారానికి అవినీతికి వ్యతిరేకంగా ఓటేసిండ్రు. ఇటు కాంగ్రెస్ గెలుపు అనేది కాంగ్రెస్ గెలుపు కాదు, కేసీఆర్ ఓటమిది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న చూసినాం, అహంకారానికి అవినీతికి వ్యతిరేకంగా అక్కడ ఓటేసిండ్రు. కేంద్రంలో కూడా అదే పరిస్థితి. ఆ అవినీతి లేకపోవచ్చు కానీ నేనే అనుకుంటే అక్కడ ఓటేసిండ్రు. అక్కడ తక్కువ మెజారిటీ ఇచ్చారు బీజేపీకి. అందుకనే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అన్ని నేనే ఎవరు అనుకుంటారో, నియంత్రణగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఎక్కడ కట్టడి చేయాలనో అక్కడ కట్టడి చేస్తున్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. చరిత్ర నిర్మాతలు ప్రజలే అని తెలుసుకుంటే, ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా తెలుసుకుంటే ఈ పరిపాలన చేయరు. కానీ అవకాశవాద రాజకీయాల్లో సునీత గారు వీళ్ళందరూ కూడా అవకాశం కోసం, వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం పోయేటోళ్ళు కానీ ప్రజల క్షేమం కోసం పోయేటోళ్ళు కాదు. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగడ్డి కోసం, అభివృద్ధి కోసం పోయేవాడు అందరి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఓకే అండి, రైట్. ఎస్, సంధ్యారెడ్డి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎస్, ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అది చూస్తున్నాం కూడా, దానికి సంబంధించి హర్షించదగ్గ విషయమే. అయితే ఏ రకంగా బేరీజు వేస్తున్నారు? సామాజిక వర్గాల పరంగా బేరీజు వేస్తున్నారా, లేదంటే ఎక్కడైతే జిల్లాలలో ఏ జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వాలో అలాంటి జిల్లాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా, ఏంటి? తప్పకుండా ప్రజలకు అనుకూలంగా ప్రతి వర్గాలకు, అంటే ప్రతి బీసీలు కానీ, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, సామాజిక వర్గాలకు అందరు కూడా న్యాయం చేయాలన్న దృక్పథంతో అది ఒక కేటగిరీ లాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మా లాంటి వాళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీనియర్లు చాలా మంది కూడా ఉన్నారు కదా, సీనియర్లు ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను ముగించుకొని కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ అన్న ఇప్పుడు రాజకీయ విశ్లేషక చెప్పినట్టుగా, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ప్రోత్సహించము అంటే మేం ప్రోత్సహించలేదండి. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఒక భద్రత లేకుండా అయ్యింది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకే నమ్మకం లేక, వాళ్ళ నాయకుడి మీద నమ్మకం లేక మా దాంట్లోకి వస్తున్నారు. మేమేం బ్లాక్ మెయిలింగ్ చేసి మా దాంట్లోకి రండి అనే అవసరం మాకు అసలు లేదు. ప్రజలు మాకు మంచి మెజార్టీ ఇచ్చినారు, మంచి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ప్రజల కోసం పనిచేస్తాం తప్ప మేము ప్రోత్సహిస్తున్నాము అని ఎట్లా అనుకుంటారండి? అంటే ఒక అభద్రతా భావంతో స్టార్టింగ్ లో సీఎం అయినప్పుడు ఏదైతే రామ్మోహన్ రావు గారు ఇదే మాట చెప్పారు. ఏంటి అంటే ఏదైతే సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, వలసలని మేము ప్రోత్సహించము మీరు చెప్పింది కరెక్టే. కానీ మేము ఎలక్షన్స్ కి ముందు ఎప్పుడు ఒకటే చెప్తున్నాం మేము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం కోసం పుట్టింది. ఇంత 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇంత అట్టర్లీగా పడిపోవడానికి కారణం ఏంది అనేది, తెలంగాణ ప్రజలు ఏంది అనేది అలా తెలిసిపోతుంది. కనీసం విలువ లేదు మాకు అక్కడ, ఒక ఎమ్మెల్యేలకు ఒక విలువ లేదు. విలువ లేనప్పుడు మేము ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు తప్ప